హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేం లేదు ఇక్కడ మాట, మనమైతే స్కూల్లో అయితే ఉన్నాం అన్నమాట. స్కూల్లో నుంచి తప్పించుకోవాలి. సో మనతో అయితే ఒక ఫ్రెండ్ అయితే ఉన్నారు. అతని పేరు వచ్చి కృతిన్ ప్రసాద్ 5 అనమాట, బెస్ట్ ఫ్రెండ్. సో అతను కూడా ఇన్వాల్వ్ అవుతాడు అన్నమాట మనతో. మనం కృతిన్ ప్రసాద్ మళ్ళీ మనం ఇద్దరు సేమ్గా ఉండాలి. సో కృతిన్ ప్రసాద్ నేనైతే ఫస్ట్ వెళ్ళాం, తర్వాత కృతిన్ ప్రసాద్ అయితే రప్పిద్దాం. సో కృతిన్ ప్రసాద్ అయితే ఒక నిక్ నేమ్ అయితే పెడదాం. అదేం లేదు, ఒక్క నిమిషం వెయిట్ అయితే చేద్దాం. కృతిన్ ప్రసాద్ రావాలి, అంతపాటికి మనమైతే నేమ్ అయితే పెడదాం. సో మనమైతే పొట్టోడా అని అయితే పేరు పెడతాం. పొట్టోడా అయితే వద్దు, పొట్టోడు కూడా కృతిన్ ప్రసాద్ అని పిలిస్తే బాగుంది. సో ఫస్ట్ కృతిన్ ప్రసాద్ వచ్చాడో లేదో చూద్దాం ఒక్కసారి. వాడు అని పిలుద్దాం. సో వాడు అని పిలిస్తే బాగుంటుంది కదా, నేనుకంటే నాకన్నా చిన్నోడు కాబట్టి. సో వాడు అని అయితే పిలుద్దాం. ఒక్క నిమిషం వెయిట్ సెకండ్. నాకంటే కృతిన్ ప్రసాద్ అని వస్తుంది. వాడైతే వచ్చాడో లేదో చూద్దాం. ఒక్కసారి బ్యాక్ అయితే టర్న్ చేద్దాం. ఎస్, వాడైతే వచ్చాడు. మీరు చూసుకోవచ్చు. వచ్చాడు, చూసుకోవచ్చు. మళ్ళీ ఇద్దరు పడిపోయాం. సో కృతిన్ ప్రసాద్ అయితే అక్కడ ఉన్నాడు. వాడు మళ్ళీ పడిపోయాడు, నేను పడిపోయాను. సో ఇప్పుడైతే ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫస్ట్ అయితే నేనే వెళ్తాను, పడిపోయాను. సో ఇప్పుడు కృతిన్ ప్రసాద్ అయితే వెళ్తాడు అనుకుంటా. వాడు కదా, వెయిట్ సెకండ్. అతనైతే అక్కడ ఉన్నాడు. వాడైతే వెళ్ళిపోయాడు, నేను పడిపోయాను. సో ఇప్పుడు వాడు కూడా పడిపోయాడు. సో ఇప్పుడైతే నేను కూడా వచ్చేసాను. సో నేనైతే సేఫ్ అయితే దాన్ని కూడా దాటేసాను. సో నేనైతే వచ్చేసాను. నేను ముందరైతే వెయిట్ చేద్దాము. కృతిన్ ప్రసాద్ అయితే అక్కడ ఉన్నాడు, వాడైతే. సో ఫస్ట్ అయితే మనం ఫాస్ట్గా అయితే వాడు రావాలి. సో మనం అది లేట్ చేయకుండా వెళ్ళిపోదామంటారా? వద్దులేండి, వాడు వచ్చే వరకు మనం వెయిట్ అయితే చేయాలన్నమాట. సో లేట్ చేయకుండా రారా. సో వచ్చేసాడైతే కృతిన్ ప్రసాద్ అయితే వచ్చేసాడు. మనం అయితే వెళ్ళిపోదాం. సో కరెక్ట్గా అయితే వచ్చి పడ్డామన్నమాట. ఇప్పుడైతే ల్యాడర్ ఎక్కాలి. ఓకే, ఇప్పుడు కూడా సేఫ్గా అయితే ఎక్కాం. ఇక్కడ బటన్ ఉంది. కృతిన్ ప్రసాద్ వచ్చాడా ఏమో, వాడు వస్తూ ఉంటాడు. మనమైతే వెళ్ళిపోయి పైన అయితే వెయిట్ చేద్దాం. సో మనమైతే సేఫ్ ల్యాండింగ్ అయితే చేసాం. సో లేట్ చేయకుండా వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? వాడైతే కింద ఉన్నాడు, పడిపోయాడే. మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు ఒక్క నిమిషం, మళ్ళీ పడిపోయాడు. ఎన్నిసార్లు పడిపోతారా? ఇప్పుడు వెయిట్ సెకండ్, వస్తాడా? అమ్మాయి వచ్చాడు. అక్కడ కృతిన్ ప్రసాద్ అని ఉంది కదా, మనకు కనపడదు ఇంకా. వెయిట్ సెకండ్, పడిపోయాడా? కొంపసీస్ ఏమన్నా? పడిపోలేదండి. పడిపోతే అక్కడ ఆరో మార్క్స్ అని చూపిస్తుంది కదా, అక్కడి నుంచి అయితే రావాలి. సో అక్కడైతే ఉన్నారు. బటన్ ఒత్తరా. సో బటన్ అయితే ఒత్తాడు. ఇప్పుడు వాడు కూడా నాలా ఎగురుకొని వస్తాడంటారా, లేదంటే పడిపోతాడా? ఒక్క నిమిషం. ఎగిరాడురా, కింద పడిపోయాడు. మళ్ళీ కింద పడ్డాడు. సో మళ్ళీ అక్కడికైతే వచ్చాడు. బటన్ ఒక్కసారి ఒత్తితే చాలరా. ఎస్ మళ్ళీ పడిపోయాడంట్రా. ఫైనల్ వరకు వచ్చి పడిపోయాడు. సో మళ్ళీ వస్తున్నాడు. సో వచ్చేసాడు మళ్ళీ. సో వాడైతే ఇప్పుడు కరెక్ట్గా ఎగురుకొని రాకపోతే పడిపోయాడా, ఉన్నాడా? వెయిట్ సెకండ్. పడిపోయాడు అనుకుంటా. వచ్చాడా? సో పోతారా, నా చూసి ఇంటికి వచ్చేస్తున్నావు. ఓకే, జంప్ అయితే చేద్దాం. సో కృతిన్ ప్రసాద్ అయితే రావాలి కాబట్టి మనమైతే వెయిట్ చేయాలి. వచ్చేసాడు, మనమైతే వెళ్ళిపోదాం ఫాస్ట్గా. సో కృతిన్ పిల్లోడు అయితే 20 అంటేనేంట్రా 10 years అన్నమాట. మనమైతే చెప్పను. సో జంప్ చేయాలంటే ఇది బటన్ ఒత్తిపోరా. సో వాడైతే బటన్ ఒత్తకెళ్ళాడు. మనమైతే వెయిట్ చేద్దాం. సో వాడు కూడా వచ్చేసాడు. సో మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదామంటారా? వెళ్ళిపోదాం. ఎందుకంటే వాడు ఇంకా వచ్చేది లేట్. నాయన, వాడు నాకన్నా ముందున్నాడు. నో, ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయాడంట వాడు. సో ఏదో ఒకటి, ఇప్పుడు మనమే ఫస్ట్ ఉన్నాం కదా. బట్ ఒక డోర్ అయితే ఇప్పుడు తీసుకొని
ఇక్కడైతే పెట్టాలి, వెయిట్ చేయాలా వద్దు ఎక్కేద్దాం. ఇక్కడైతే వెయిట్ చేద్దాం వాడు వచ్చేవాడికి. సో అంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి పెట్టుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో కృతిన్ ప్రసాద్ని నెక్స్ట్ వీడియోలో కూడా ఇన్వాల్వ్ చేద్దామా లేదంటే ఈ వీడియోకే స్టాప్ చేద్దామా? దాన్ని పక్కన పెడితే వాడు ఎక్కడ రాపోతున్నాడు. సో వాడైతే ల్యాడర్ తీసుకున్నాడు, మనకు కనపడదు. మన ల్యాడర్ మనకు కనపడదు, మన ల్యాడర్ మనకు కనపడదు. సో వాడు కూడా పెట్టాడు, బట్ అది మనకు కనపడదు కదా. నేనేంటి కిందికి పోతున్నాను. సో వాడైతే పడ్డాడు మళ్ళీ ల్యాడర్ నుంచి. ల్యాడరా ఏమో తీసుకున్నాను, నాకు కూడా తెలియదు, మేబీ ల్యాడర్ తీసుకున్నాను అనుకుంటా. సో ఫస్ట్కి ఎక్కరా, ఓకే ఎక్కేస్తాడన్నమాట. సో ఇప్పుడు రారా, ఎస్ వానికైతే రూట్ అయితే తెలీదు, నాకు తెలుసు. ఏంటికంటే నేను అల్ట్రా పోరో లెజెండ్ కదా, అందుకే ఊరికే అనండి జోక్గా. ఓకే కృతిన్ కూడా వచ్చేసాడు, కృతిన్ ప్రసాద్ అన్నమాట. మనం లేట్ చేయకుండా వెళ్ళిపోదాం ఫాస్ట్గా అయితే. సో లేట్ చేయకుండా ఏమాత్రము ఎక్కడ స్టక్ అయ్యి వచ్చాడులేండి, నాకన్నా ముందు ఇలా ట్రై చేస్తున్నాడు. సో రాంగ్ రూట్లో అయితే వచ్చామన్నమాట. ఇది నా ట్రాప్ కాదు, నాకే తెలీదు. ఎందుకంటే నేను అల్ట్రా ప్రో లెజెండ్, జస్ట్ జోకింగ్. పడ్డాడు, ఓ మై జస్ట్ మిస్, నా తలకాయ మీద పడ్డాడు. ఫస్ట్ మనమైతే వెళ్ళిపోదాం. నువ్వు అక్కడే ఉండు కృతిన్ ప్రసాద్, ఒరే నువ్వు అక్కడే ఉండు, నేనైతే వెళ్తాను, తర్వాత నువ్వు వద్దు. అవును టీచర్ వచ్చేసాడు. నేనంటే టీచర్ దగ్గరికి పోతున్నాను. మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే ఏం చేయాలబ్బా, కీస్ ఎక్కడుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కీసే కనపడలేదు మనకి. కీసా ఏమో ఉంటుంది, బట్ ఎవ్రీ టైం కీసే దొరుకుతుంది. ఈవెన్ పోలీస్ దాంట్లో కూడా కీసే దొరికింది. చెప్పాను కదా కీస్ అయితే లేదు ఇక్కడ. సో నేనైతే ముందే వచ్చిండేది ఈ స్కూల్కి అయితే, బట్ నేనైతే కరెక్ట్గా అయితే గెస్ చేసేసాను. సో ముందే స్కూల్కి వస్తే మళ్ళీ ఇప్పుడు ఏంటికి వస్తాను నేను. సో ఏదో ఒకటి లేండి, నాకు కీస్ అయితే కనపడదు. నువ్వు కృతిన్ ప్రసాద్ ఇక్కడే ఉండరా. ఇప్పుడు నన్ను పోలీస్ అయితే పక్కా పట్టుకున్నాడు. పోలీస్ కాదు, వీని పేరేమి టీచర్ పట్టుకునేసాడు. సో కృతిన్ ప్రసాద్ ఇప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉండు, నేనే పోతాను. ఇప్పుడు చూద్దాం ఎలా పట్టుకుంటాడో అని. సో ఫస్ట్ అయితే మనం కీస్ ఎత్తకాలి, పక్కా కీస్ అని కన్ఫర్మ్ అయితే, బట్ కీస్ అక్కడైతే కీస్ పెట్టాలి, బట్ కీస్ ఎక్కడ ఉందో నాకు అర్థమవుతాను లేదే. సో మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా అయితే వెళ్దాం, మనం ఎక్కడ ఆగకూడదు. కృతిన్ ప్రసాద్ దగ్గరికి అయితే వెళ్ళకూడదు, ఎందుకంటే స్టార్టింగ్ బట్ దొరికేసింది కీసు. కీస్ అయితే దొరికేసింది. సో కీస్ తీసుకున్నాం, వాడు అక్కడే ఉన్నాడు, టీచర్ అక్కడే ఉన్నాడు. మనమైతే లేట్ చేయకుండా ఫాస్ట్ వర్క్ వెళ్తాం. సో ఇదైతే రెడ్కి 2 అంట, రెడ్కి TO2. సో ఏదో ఒకటి రెడ్కి 2. ఇప్పుడు రాదని నేను ఇక్కడ వెయిట్ చేస్తాను, వచ్చేసాడు. వెయిట్ చేయకూడదు. ఎస్ మనమైతే ఇన్సేపు వర్క్ అంట, ఇక్కడ వెయిట్ చేసుకొని ఉందాము. వాడు వచ్చేపాటికి కృతిన్ వచ్చేవాటికి. సో కృతిన్ రారా, కృతిన్ అయితే స్టార్ట్ అయ్యాడనుకుంటా. మనకెందుకు ఇప్పుడు కూడా టైం ఇచ్చాడు కృతిన్ ప్రసాద్. మీరు సబ్స్క్రైబ్ చేసుకునేకి, లైక్ చేసేకి, షేర్ చేసేకి. మీరు ఫాస్ట్గా అయితే సబ్స్క్రైబ్ షేర్ చేసేయండి. సో మనమైతే వెయిట్ చేసుకున్నా ఉండాము. సో కృతిన్ ప్రసాద్ అయితే వచ్చేసాడు అనమాట. మనమైతే ఫాస్ట్గా అయితే వెళ్దాము. సో కృతిన్ ప్రసాద్ వెళ్తాడా, మనం వెళ్తామా అని ఆలోచిద్దాం ఒక్క నిమిషం. నేను వెళ్తాను, వాడు రెస్పాండే కాలేదు. సో నేను వెళ్తాను, నేను పడిపోకుండా వెళ్ళాలి. ఎస్ వచ్చేస్తాను. ఇప్పుడు మళ్ళీ కృతిన్ ప్రసాద్ వరకు వెయిట్ చేయాలి, వచ్చే వరకు. ఒరే రారా విన్నా. ఓకే పడ్డాడు, నువ్వు పడ్డలేదు. వీనికి ఆడేకి వస్తుందా, వీడు ఆడేంటనేంట్రా. సో ఇదేం ఫస్ట్ ఆఫ్ ఆల్ జిమ్మా ఏమో నాకు తెలియదు, కానీ జిమ్లో నీకు వస్తుందా రాదా. వచ్చేసాడు. సో మనమైతే ల్యాడర్ కాదు, ఇదేమంటారు నాకు కూడా తెలీదు. ఏదో కుస్తీ ఎక్కేదో ఏమంటారు నాకు కూడా తెలియదు, ఇది కూడా నాకు తెలీదు, జిమ్లో నాకేమీ తెలీదు. సో మనమైతే వచ్చేసాం. ఇప్పుడు మార్క్ కింద చూపిస్తుంది, కింద ఏంటంటే ఓను కృతిన్ ప్రసాద్ నాకు తలకా మీద పడ్డావేంట్రా. సో నేనైతే ఫస్ట్ జంప్ చేశాను. కృతిన్ ప్రసాద్ వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కృతిన్ ప్రసాద్ అయితే మీకు చాలా టైం అయితే ఇస్తున్నారు. సో మనమైతే వెయిట్ చేద్దాం కృతిన్ ప్రసాద్ వచ్చే వరకు. సో కృతిన్ ప్రసాద్ అయితే వచ్చేసాడా, వచ్చేలేదు. వచ్చేసాడు, కింద పడిపోయాడు. అక్కడైతే ఉన్నాడు మళ్ళీ కృతిన్ ప్రసాద్, మీరు చూసుకోవచ్చు. సో వచ్చేసాడు అనుకుంటాను. ఎస్ వచ్చేసాడు.
కృతిన్ ప్రసాద్ అయితే మనం కూడా వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో ఫస్ట్ అయితే మనమే వెళ్దాం అనుకుంటే జస్ట్ మిస్రా బాబు పడ్డానంతే అయిపోతాను, పడిపోయాను, అయిపోయా. మళ్ళీ ఇప్పుడు కృతిన్ ప్రసాద్ ఏంట్రా ముందున్నాడు, మళ్ళీ పడిపోయినేంట్రా, అయ్యో. సో కృతిన్ ప్రసాద్ అయితే పడిపోతాడు అనుకుంటే పడిపోలేదు రావాడు. ఇప్పుడు నేను కూడా పడిపోకుండా వాడిని బీట్ చేస్తా. నేను వాని కన్నా ముందు ఉన్నా, బట్ వెయిట్ చేయని పడిపోయాడు, నేను పడిపోయా. ఏంటికిరా పడిపోతుంది, నేను పడిపోవాలి కదరా. బట్ నేనే ముందరైతే ఉన్నాను, ఏంటికంటే నేను 2 బ్లాక్స్ అయితే బీట్ చేశాను కాబట్టి. సో మనమైతే ఫాస్ట్కి అయితే వెయిట్ చేద్దాం. ఫాస్ట్ అనుకున్నానంటే ఫాస్ట్ అయితే కృతిన్ అయితే రావాలి. కృతిన్ ప్రసాద్ వచ్చేసాడు. వాడు మళ్ళీ పడిపోయాడు ఏంట్రా. సో మళ్ళీ నా వెనకలు అయితే వచ్చేస్తాడు, ఏం వరీ కాదండి, చెప్పాను కదా వచ్చేస్తాడని. సో కృతిన్ ప్రసాద్ అయితే ముందరైతే వెళ్ళిపోయాడు, మనం కూడా వెళ్ళిపోదాం. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెళ్తాను, లేదంటే వెళ్తాను. మళ్ళీ పడ్డాడా కృతిన్ ప్రసాద్. సో వాడు మళ్ళీ పడతాడంటాడు, నాకు తెలిసిందే. నేనైతే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడైతే వెళ్దాం. సో కృతిన్ ప్రసాద్ పడ్డాను, నేను పడ్డాను రే. సో ఇద్దరు వెళ్ళాలి. సో రారా మళ్ళీ పడ్డాడే. సో కృతిన్ ప్రసాద్ అయితే 4 సార్లు అయితే హ్యాట్రిక్గా పడ్డాడు. హ్యాట్రిక్ అంటే 3 టైమ్స్ నాకు తెలుసు, బట్ మళ్ళీ పడ్డాడు, 5 టైమ్స్ అయితే పడ్డాడు. సో రారా బిర్నా, ఓకే సేఫ్గా వచ్చాడు, అక్కడికైతే వెళ్ళిపోయాడు. బట్ మనం కూడా వెళ్ళిపోవాలి, వాడు పడిపోతాడని నాకు తెలుసు, చెప్పాను కదా. 6 టైమ్స్ అయితే పడిపోయాడు, 2 హ్యాట్రిక్ టైమ్స్ అయితే పడిపోయాడు, మళ్ళీ పడిపోయాడు, 7 టైమ్స్ అయితే పడిపోయాడు. సో మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పడ్డాడు అనుకుంటే పడలేదా, ఇప్పుడు పడతాడు చూడండి, చెప్పాను కదా 9 టైమ్స్ అయితే పడ్డాడు. సో మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పోతాడు, మళ్ళీ పడతాడు, చెప్పాను కదా 10 టైమ్స్ అయితే పడ్డాడు. సో ఇప్పుడైతే వచ్చాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ పడ్డాడు, మళ్ళీ వస్తాడు, మళ్ళీ పడతాడు. ఇదైతే 100 టైమ్స్ రిపీట్ అవుతుంది అనుకుంటా. సో మనం అయితే ఇక్కడ అందాం, వీడియోలో చుంటూ అంటా వాడు వెళ్ళిపోయి. సేఫ్ ల్యాండింగ్ అయితే వెళ్ళిపోయాడు కృతిన్ అయితే. బట్ 11 ట్రైస్ అయితే తీసుకుందాం, మనం అయితే 3 ట్రైస్లో అయితే చేసి ట్రై చేద్దాం. సో ఇక్కడైతే వచ్చేసాం, మనం ఫస్ట్ ట్రైకే చేసేసాం, అట్లుంటుంది మనతోని ప్రో లెజెండ్స్. ఊరికేనా మళ్ళీ పడ్డాడు కృతిను, మళ్ళీ పడ్డాడు, ఇక్కడి నుంచి పడ్డాడు. దాని రెడ్ దాన్ని కుత్తుకొని పడితే ఏం కాదు, బట్ ఇక్కడి నుంచి పడ్డాడైతే వెరీ సిల్లీ. ఉన్నిలేండి మనకెందుకు. వాడైతే రాని వచ్చేసాడు, నాకన్నా ముందు ట్రై చేస్తున్నాడు, బట్ నేను వదలను కదా, పాడిపోయినా, నా తల అయితే పగిలిందనమాట. సో కృతిన్ ప్రసాద్ ఎక్కడున్నా నాకు కనపడలేదు, వాడు మళ్ళీ పడ్డాడంట్రా. వాడైతే మళ్ళీ పడ్డాడు, చెప్పాను కదా పడతాడని. సో ఇద్దరు గుద్దుకున్నాం, ఏంటి వాడంటే వాపస్ వెళ్తున్నాడు. ఐ డోంట్ నో, వచ్చేసాడు మళ్ళీ. ఐ థింక్ టైం వేస్ట్ చేసేకైతే వెళ్ళాడు అనుకుంటా. సో నేనైతే నేను మళ్ళీ పడ్డాడంట, కృతిన్ ప్రసాద్ అక్కడే ఉన్నాడు నా కోసం. సో నేనైతే దాన్ని పట్టుకొని అయితే లాగదాం. లాస్ట్ టైం మిస్ చేసా, ఈసారి అస్సలకే మిస్ చేయను. సో కృతిన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. వచ్చేసాడు. సో జంప్ జిల్లాకి. సో మనం కూడా వెయిట్ చేయాలి వచ్చే వరకు. దాని పాటి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మళ్ళీ టైం ఇచ్చాడు కృతిన్ ప్రసాద్. సో మళ్ళీ అయితే వచ్చేసాడు కృతిన్. కృతిన్ ప్రసాద్ అనేది వద్దు, ఓన్లీ కృతిన్ అందాం. సో ఇప్పుడైతే వాడు వెళ్ళాడు, పడ్డాడు, నాకు తెలుసు. సో మేము ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట, దాన్ని అన్నీ దాటుకొని. సో ఇక్కడైతే బాస్కెట్బాల్ని అయితే త్రో చేయాలి. సో త్రో చేయాలి, డోర్ ఓపెన్ అయ్యి. సో ఫాస్ట్కి అయితే త్రో చేద్దాము. త్రో వద్దామంటారా వద్దా, కరెక్ట్గా పడుతుందా వద్దా, వెయిట్ ఎ సెకండ్. ఇప్పుడైతే త్రో చేస్తా. పడలేదు, ఇంత ఓవరాక్షన్ ఇంటికి ఇచ్చాను నేను. సో ఇప్పుడు వీని తలకాయకి ఎద్దేద్దాం, కృతిన్ తలకాయకి వద్దులే. ఓ అమ్మో మళ్ళీ పడలేదే. సో ఇప్పుడు ట్రై చేస్తా, పడలేదు, నా మొక్కనికి పడింది. సో ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి ట్రై చేద్దాం. ఇలా అయితే ట్రై చేద్దాం, మళ్ళీ పడలేదు. సో అలానే ట్రై చేద్దాం. ఐ థింక్ అదే కరెక్ట్ అనుకుంటా. ఇప్పుడు పడుతుంది. 3, 2, 1 లెట్స్ త్రో ద బాల్ ఇన్ టు ద బాస్కెట్. ఒక్కసారి త్రో చేద్దాం, వెయిట్ ఏ సెకండ్. బట్ నాకు కన్ఫర్మ్ లేదు, ఇక ఇది పడదు అనుకుంటా. ఇదైతే పడుతుంది, మళ్ళీ పడలేదు ఏంట్రా. సో మళ్ళీ ట్రై చేద్దాం, ట్రై చేస్తూనే ఉందాం.
పడింది, చెప్పాను కదా. ఉన్నావు టీచర్ అయితే ఉన్నాడు. కృతిన్ ప్రసాద్ నువ్వు అక్కడే ఉండు, కృతిన్ అక్కడే ఉండు. ఇప్పుడు నేను ఆడేసి వస్తా. సో వచ్చేసామన్నమాట. కృతిన్ ప్రసాద్ అయితే అక్కడే ఉంటాడు, నేను అయిపోయే వరకు. టీచర్ అయితే ఉన్నాడు. కృతిన్ వదిలేసి మనమైతే మెయిన్ చూద్దాం. ఇప్పుడు ఎలా వెళ్ళాలో నాకు తెలియదు. సో మనమైతే ఆరో మార్క్ ఎక్కడా లేదు, జస్ట్ తిరుగుదాం అనమాట. ఆరో మార్క్ కనిపిస్తే అలా అయితే వెళ్ళిపోదాము. సో ఇక్కడైతే ఏంటి, ఎస్ ఇక్కడైతే ఉంది. వెయిట్ ఎ సెకండ్, ఇది బాత్రూమ్ కదా. ఒక్క నిమిషం ఈ బాత్రూమ్ ఓపెన్ చేద్దాం. ఇక్కడైతే గొంతు ఉంది. కరెక్ట్గా అయితే వచ్చి పడ్డామురా. ఐ థింక్ కో ఇన్సిడెన్స్ లేదంటే మన గెస్ అయితే కరెక్ట్ ఉంది. మనమైతే కృతిన్కి అయితే వెయిట్ చేద్దాం. సో కృతిన్ కూడా వచ్చేసాడనమాట. సో ఫస్ట్ అయితే మనం త్రో చేద్దామంటారా? కృతిన్ వచ్చాడా లేదా? ఒక్క నిమిషం. వచ్చాడు కృతిన్ అయితే. దానికైతే కొడదాం. ఇప్పుడు దానికే కదా కొట్టాల్సింది. ఎస్ త్రో అనుకుంది కదా, దానికి ఫస్ట్ ట్రైకి కొట్టి పడేసాము. ఎస్ కృతిన్ కూడా ఫస్ట్ ట్రైక్ అయితే కొట్టేశాడు. నాకు తెలుసు ఎలా అంటే చూశాను కదా, చెప్పాను కదా ఫస్ట్ ట్రైక్ కొట్టేశాడని. బట్ లేట్గా అయితే త్రో చేస్తాడు. ఇప్పుడు మనమైతే ఫ్యాన్ స్పీడ్ అయితే పోయింది కదా. బట్ లేజర్స్ లేజర్స్ వచ్చాయి. మనం ఎలా అయినా తప్పించుకొని వెళ్ళాలి. అయిపోయాం. లేజర్స్ తాకేసాయి. మన బాడీ పీస్ అంటే ఇలా పగిలిపోయింది. ఏదోలే మళ్ళీ వచ్చేసాం. సో ఇప్పుడు మళ్ళీ కరెక్ట్గా వెళ్ళాలి అంటే మనం కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీరు సబ్స్క్రైబ్ కృతిన్ అయితే అక్కడ ఉన్నాడు అన్నమాట. కృతిన్. సో మనం కూడా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం అన్నమాట. సో ఇప్పుడైతే మళ్ళీ పడ్డాను. ఓ మై గాడ్, ఆ లాస్ట్ లేజర్ అయితే నన్ను ఎన్నోసార్లు అయితే తాకింది. 3 times రండి. 4th టైక్ అయితే వచ్చేసాం అనమాట. కృతిన్ ప్రసాద్ అయితే ఇంకా వచ్చిలేదు అనుకుంటా. కృతిన్ ప్రసాద్ వచ్చే వరకు మనం అయితే వెయిట్ చేద్దాం. కృతిన్ వచ్చే వరకు. సో కృతిన్ వచ్చేపాటికి మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని, లైక్ చేసుకొని, షేర్ చేసుకొని. మళ్ళీ కృతిన్ అయితే టైం ఇచ్చాడు. సో కృతిన్ కోసం అయితే వెయిట్ చేద్దాము. సో కృతిన్ ప్రసాద్ కూడా వచ్చేసాడు, మీరు చూసుకోవచ్చు అక్కడ. సో కృతిన్ అయితే ఫస్ట్ వెళ్తాడు. కృతిన్ అయితే నిలుచుకుంటాడు. నేను మన తలపైన జంప్ చేసి వెళ్తాను. ఒక్క నిమిషం. తలపైన జంప్ చేసే అవసరం లేదనుకుంటా. ఒక్క నిమిషం. కృతిన్ అయితే వెళ్తాడు ఫస్ట్. విడిపోతాను. ఎస్ వాడైతే లోపలికి వెళ్ళాడు. తలపైన అవసరం లేదనుకుంటా. సో ఫస్ట్ ఇప్పుడైతే ఇలా అయితే వెళ్ళాలి. సో జంప్ అయితే చేసాం. జంప్ కదా లోయలకైతే పడ్డాం. వచ్చారా? సో ఇక్కడైతే వెళ్దాం. మేమిద్దరు సేమ్లో అయితే మెదురున్నాం. వాడు కింద పడ్డాడు. బట్ నథింగ్ మ్యాటర్స్. వాడు ఇంకా లేట్లో. నేను ఫాస్ట్గా పరిగెత్తాను. సో నేనే ఇప్పుడు ఫస్ట్ పడ్డాను అని అనుకోలేదండి. ఎందుకంటే ఇప్పుడు గేమ్ మ్యాటర్స్, రన్నింగ్ రేస్ మ్యాటర్ కాదు. ఇప్పుడైతే స్పీడ్ కొల తాగేశాను. ఇదేంటో నాకేమో చేంజ్ అయింది. ఇంత స్పీడ్ పరిగెడతానట్రా అనుకోనండి. అది అస్సలు ఇంత స్పీడ్ పరిగెడతానని. ఫస్ట్ ట్రైకి ఇంత దూరం వచ్చేసానంట్రా. ఎస్ ఇలా అయితే స్పీడ్లో మెయింటైన్ చేస్తే మనం ఫస్ట్ ట్రైకే కృతిన్ ప్రసాదానికి వచ్చేసాము. ఎస్ పడిపోయానంట్రా. మళ్ళీ పడిపోయాను. కృతిన్ ప్రసాద్ అయితే మనకన్నా ముందు ఉన్నాడు. బట్ నేనైతే బీట్ చేసి పడేసాను. చెప్పాను కదా బీట్ చేసేసాను. కృతిన్ పడ్డాడో లేదా నాకు తెలియదు కానీ బట్ ఇంట్లో ఉన్నాడు. సో మనం లేట్ చేయకుండా వెళ్దాం. ఒక్కసారి కూడా పడకూడదు. ఇప్పుడు పడ్డామంటే మళ్ళీ ఫస్ట్ నుంచి నేను నాకు తెలిసి పడవే. సో ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఎస్ మళ్ళీ పాడిపోయామే. సో ఫస్ట్ నాకు డౌటు, ఈ పిల్లర్కి అక్కడ కింద పోతే గోడ లేదు, ఎలా నిలుచుకుంటుందో నాకు డౌట్. గాలిపైన ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. బ్యాక్ ప్లే చేసి నేను పడినప్పుడు ఫస్ట్ ట్రైలోనే చూడండి ఒకసారి. సో కృతిన్ వచ్చే వరకు మనం వెయిట్ చేద్దాం. లేదంటే మళ్ళీ ఏడుస్తాడో లేదంటే అవుట్ అవుతాడో నాకు తెలీదు. సో నాకు ఇప్పుడే అందింది ఏంటంటే కృతిన్ వెనకలే ఉన్నాడని. జస్ట్ జోకింగ్, ఊరికే జోకింగ్ అయితే చేశాను. మీకు కూడా తెలుసు. సో మనం అయితే వచ్చేసాము. కృతిన్కి అయితే వెయిట్ చేయకుండా, వానికైతే తెలియదులేండి మనం వచ్చేసామని. ఇక్కడేంట్రా ఇంకా ఉందా? ఇంకా పెట్టారంట్రా. సో కృతిన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఎస్ వాడు అక్కడ చాలాసార్లు పడిపోయాడు. మోర్ దెన్ 25 times అయితే పడ్డాడంట. నాకు ఇప్పుడే మెసేజ్ అయితే వచ్చింది ఇక్కడ ఈ స్కూల్ నుంచి. సో కృతిన్ అయితే ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి ఇప్పుడు నేను ముందరైనా వేస్ట్. సో నేను కూడా గెలవను అనమాట. సో నేను కూడా దుంకి ఎలిమినేట్ అయిపోతాను. సో బై ఇది వీడియో.